ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన పర్యావరణానికి ఎంతో మేలు చేసే మట్టి వినాయకులు మనం ఈ కాలంలో తక్కువగా చూస్తున్నాం. అలాంటి మట్టి వినాయకుల్ని వీళ్ళు ఎంతో సులువుగా చేస్తున్నారు. బంకమట్టితో ఎలా చేస్తున్నారో చూడండి. చాలా అంటే చాలా సులువుగా చేసేస్తున్నారు బంకమట్టితోనే. చూడండి, ఆ మౌల్డ్లో ఈయన ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు. ఆ మౌల్డ్ క్లీన్ చేసిన తర్వాత దాని మీద లైట్గా పవర్ ఏదో వెట్ కాకుండా అది డ్రై పౌడర్ని ఏదో అప్లై చేస్తున్నారు ఆయన. ఆ వెట్నెస్ పోవడానికి డ్రై పౌడర్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు బంకమట్టిని షేప్స్గా పెట్టుకున్నారనమాట. అంటే ఈ విగ్రహానికి ఇంత మట్టి సరిపోతుందని ఆ మట్టిని తీసుకున్నాడు ఆయన. ఆ మట్టిని తీసుకొని చూడండి ఏ విధంగా చేస్తున్నాడో, అంతా ఒక షేప్ మార్చి చేసుకొని ఇప్పుడు ఆ మౌల్లో ఆయన దాన్ని ఉంచుతారు నాకు తెలిసి. చూద్దాం, చూడండి అదో ఆ మౌల్లో దాన్ని పెట్టేసి ప్రెస్ చేస్తున్నారు అనమాట. ఆయన ప్రెషర్ని కలిగిస్తున్నారు దాని మీద. అంటే ఏ గ్యాప్ కూడా వెల్తిగా లేకుండా ఫిల్ చేయడానికి ఆయన ప్రెషర్ పెట్టి చేశారనమాట మొత్తము. చూడండి, చక్కగా చేతులతో ఆయన బలమంతా ఉపయోగించి మట్టి లోపలికి కంప్లీట్గా వెళ్ళేంత వరకు ఆయన సెట్ చేశారనమాట. చూస్తున్నాం కదా, చూడండి మౌల్లో మొత్తం అంతా నీట్గా షేప్ ఇస్తున్నారు. దాని బ్యాక్ సైడ్ కూడా చూడండి, తక్కువ అయితే మట్టిని మళ్ళీ యాడ్ చేసుకొని అలా చూడండి నీట్గా బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నీట్గా షేప్ రావాలి కదండి. బ్యాక్ సైడ్ కూడా మనకు చూడడానికి బాగుండాలి కదా. అందుకోసం ఆయన నీట్గా అంతా ప్రెషర్ చేసేసి అంతా సెట్ చేసేసాడు అనమాట. చూడండి, ఈ విధంగా సెట్ చేసేసాడు ఆయన అంతా నీట్గా. ఎంతో కష్టంతో కూడుకున్నదండి ఇది. చేసేసారండి ఇది. ఇప్పుడు చూద్దాం వినాయకుడు ఎలా వచ్చాడో. చూడండి, వినాయకుడు ఆకారం ఎంత చక్కగా వచ్చిందో. అలా వచ్చిన దాన్ని ఈమె ఫినిష్ చేస్తున్నారు అన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఇస్తున్నారు. ఎడ్ చేసుకున్న ఎక్స్ట్రా మట్టిని తీసేయడం చేస్తున్నారు అనమాట. చూడండి, మొత్తాన్ని తీసేశారు. ఎడ్ చేసుకున్న మట్టిని తీసేసి లైట్గా తడితో చేసి విగ్రహానికి పరిపూర్ణమైన రూపాన్ని ఇచ్చారు. ఓకే, విగ్రహం పూజకు తయారైందండి. ఇది ఎంతో సులువుగా ఎంతో ఈజీగా ఈరోజు వినాయక చవితి కదండి, ఈరోజే తయారైపోయింది. ఇలాంటి వినాయకుడిని మనం తీసుకెళ్ళి పూజిస్తే మనం కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా మీరు ట్రై చేయండి.